పౌరాణికమైన, సాంఘికమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర దేవుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు నందమూరి తారక రామారావు. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినీ ప్రతిష్టను, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఆయన. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా పామారు మండలంలోని నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్కు ముందుగా కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి భావించిందట. కానీ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. విజయవాడ మున్సిపల్ హై స్కూలులో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఎన్టీఆర్ గారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1942 మేలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవతారకంను పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కమాల నాగభూషణం, కేవీఎస్ శర్మ లాంటి వారితో కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. చదువు తర్వాత సబ్ రిజిస్టర్గా ఉద్యోగం వచ్చినా నటన మీద ఉన్న మక్కువతో అక్కడ ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు ఎన్టీఆర్. ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు గారి సహకారంతో ఎల్వి ప్రసాద్ను కలిసిన ఆయన పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో మొదట మన దేశం సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు ఎన్టీఆర్. తరువాత పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాల్లో నటించి మెప్పించారు. జానపద సినిమా పాతాళ భైరవితో ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిరిగింది. మాయాబజార్ సినిమాలో కృష్ణుడి పాత్రతో ఎన్టీఆర్ తొలిసారి దేవుడి పాత్రలో కనిపించి అలరించారు. అయితే శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో ఆయన చేసిన పాత్రతో ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించడం మొదలైంది. తరువాత మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్టీఆర్లోని నటుడిని ఆవిష్కరించాయి. ఎన్టీఆర్ సినీ ప్రయాణంలో మరో కలికితురాయి మాయాబజార్. కృష్ణుడిగా ఎన్టీఆర్ని చూస్తారా అన్న జనాలతో కృష్ణుడంటే ఎన్టీఆరే అని అనిపించుకున్నారు. కృష్ణుడిగా ఎన్టీఆర్ తెర మీద కనిపిస్తుంటే జనాలు థియేటర్లోనే హారతులు పట్టేవారంట. ఆయన నటన ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. పౌరాణికాలు, జానపదాలలో ఏ స్థాయిలో అలరించాడో కమర్షియల్ ఫార్ములా సినిమాల్లోనూ అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ మర్చిపోలేం. హీరోగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. దాన వీర శూరకర్ణ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడమే కాదు, ఆ సినిమాలో ఏకంగా 3 పాత్రల్లో కనిపించారు. శ్రీమద్విరాట పర్వములో అతను 5 పాత్రలు పోషించారు. ఆ విధంగా 1950లో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. సంవత్సరానికి 10 సినిమాలు చెప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేశాడు. 1977లో విడుదలైన దాన వీర శూరకర్ణలో అతను 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవి రాముడు, యమగోళ గొప్ప బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.
1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాస్ మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తి పట్ల అతని నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలే లేవని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే గ్రహించేవారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదంకితుడైన అతను 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తర్వాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1949 నుంచి 1982 వరకు 33 ఏళ్లలో 292 సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు. అందులో 274 తెలుగు సినిమాలైతే 15 సినిమాలు తమిళం, 3 సినిమాలు హిందీవి ఉన్నాయి. 1982లో బొబ్బిలి పులి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఆ ఏడాది మే 28 ఎన్టీఆర్ 60వ జన్మదినం. తన షష్ఠి పూర్తి రోజే ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. 6 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో రాష్ట్రమంతా చైతన్య రథంలో పర్యటించి ప్రచారం చేశారు ఎన్టీఆర్.